what will be your appeal to the governor? కర్ణాటక రాజ్ భవన్ దగ్గర భరత్ ఉన్నారు. భరత్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాజ్ భవన్ గేట్లు మిగతా వాళ్లకు తెరుచుకోలేదు, బట్ యడ్యూరప్పకు మాత్రం రాజ్ భవన్ గేట్లు తెరుచుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే యడ్యూరప్ప గవర్నర్ వజుభాయ్ వాలాను కలిశారు. యడ్యూరప్పతో పాటు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కూడా గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను యడ్యూరప్ప కోరినట్టుగా తెలుస్తుంది. వారం రోజుల సమయం ఇవ్వండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు తననే ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఇంతకు ముందు కాంగ్రెస్ డెలిగేషన్ వచ్చినప్పటికీ గవర్నర్ కాంగ్రెస్ డెలిగేషన్ కు అపాయింట్మెంట్ నిరాకరించారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పిసిసి పరమేశ్వరరావు నేతృత్వంలోని డెలిగేషన్ వచ్చినప్పటికీ దానికి వాళ్లకు నిరాకరించిన పరిస్థితి ఉంది. అయితే యడ్యూరప్ప అనంత్ కుమార్ వీళ్ళిద్దరు మాత్రం లోపలికి వెళ్లారు. కుమారస్వామి సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. మరి కుమారస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను ఏంటంటే కాంగ్రెస్ డెలిగేషన్ కు గవర్నర్ అపాయింట్మెంట్ నిరాకరించారు. యడ్యూరప్ప కలిసిన తర్వాతే మిగతా వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో దట్ గవర్నర్ కూడా ముందుగా కలిసి కోరారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి అవకాశం ఇచ్చానని చెప్పుకునేందుకు కాంగ్రెస్ డెలిగేషన్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదని భావిస్తున్నారు. ఇప్పుడు యడ్యూరప్ప కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ కుమారస్వామికి కూడా బహుశా 5:30 to 6 అపాయింట్మెంట్ అడిగారు. వేరే టైంలో ఆయనకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ ఆడుతున్న గేమ్ ప్లాన్ చూస్తే ఖచ్చితంగా గవర్నర్ మొట్టమొదట బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు గవర్నర్ వజుభాయ్ వాలాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే కనుక ఆయన గుజరాత్ కు చెందిన వ్యక్తి. గుజరాత్ లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక శాసనసభ స్పీకర్ గా వజుభాయ్ వాలా పనిచేశారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యేందుకు పరోక్షంగా సహకరించింది కూడా వజుభాయ్ వాలానే. నరేంద్ర మోడీ ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసినప్పుడు తన సీటును వెకేట్ చేసి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా తన సీటును ఖాళీ చేసి ఆయన సీటును తనకిచ్చి అక్కడి నుంచి నరేంద్ర మోడీని గెలిపించేలా చేశారు. సో నరేంద్ర మోడీ, అమిత్ షా, వజుభాయ్ వాలాకు ఎటువంటి రిలేషన్ ఉందో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి దాదాపు 90% గవర్నర్ బీజేపీనే యడ్యూరప్పనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. అవతల చూస్తే కాంగ్రెస్, జేడీఎస్ రెండు కలిస్తే మెజారిటీ ఖచ్చితంగా ఉంది. 115 సీట్లు అయితే వాళ్ళకు ఖచ్చితంగా ఉన్న పరిస్థితి. కానీ గవర్నర్ మాత్రం ఫస్ట్ అపాయింట్మెంట్ యడ్యూరప్పకి ఇచ్చారు, ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళకి ఎవరికిస్తారు అన్నది చూడాలి. బట్ రెండు పార్టీని కలిసిన తర్వాత గవర్నర్ 1-2 రోజుల్లో ఇంకా సమయం తీసుకోకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ యడ్యూరప్ప అయితే కోరుతుంది వారం రోజుల
సమయం ఇవ్వండి, మేము మెజారిటీ నిరూపిస్తుంటామని. ఇప్పుడు 104 సీట్లు ఉన్నాయి, ఇంకా 8 మంది రాజకీయ కోసం కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, కుమారస్వామి 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలిచారు. చెన్నపట్నం తర్వాత రామ్నగర, ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలిచారు కాబట్టి ఆయన 14 రోజుల్లోపు ఏదో ఒకదానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు గవర్నర్ రాజ్భవన్ లోకి ఎవరో వెళ్తున్న దృశ్యాలు చూస్తాం. రాజ్భవన్ దగ్గర చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ ఉంది, మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం, మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంది. సో వెహికల్ రాజ్భవన్ లోపలికి వెహికల్ అయితే వెళ్ళేందుకు ప్రస్తుతం యడ్యూరప్ప నేతృత్వంలోని బృందం అయితే ఖచ్చితంగా గవర్నర్ ఆల్రెడీ కలిసింది, లోపల వాళ్ళు మీటింగ్ లో ఉన్నారు. మరి కాసేపట్లో కుమారస్వామి కూడా రాజ్భవన్ కు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపల ఈ వెహికల్ లో ఎవరుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీడియా అయితే చుట్టుముట్టిందే వెహికల్ లోపల ఉన్న వాళ్ళు వెహికల్. సో శ్రీరాములు బీజేపీ నేత శ్రీరాములు ప్రస్తుతం మనం చూడొచ్చు, శ్రీరాములు లోపలికి వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం కాంగ్రెస్ కూడా శ్రీరాములు. సో శ్రీరాములు 2 చోట్ల కంటెస్ట్ చేశారు. దాన్ని ఒక నియోజకవర్గంలో శ్రీరాములు గెలుపొందారు. సిద్ధరామయ్య మీద కేవలం 2000 ఓట్లతో ఓడిపోయారు. మరో నియోజకవర్గంలో శ్రీరాములు గెలుపొందారు. శ్రీరాములు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరాములు ప్రస్తుతం రాజ్భవన్ లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆల్రెడీ యడ్యూరప్ప, అనంతకుమార్ ఇద్దరు కూడా రాజ్భవన్ లోపలే ఉన్నారు. ప్రస్తుతం శ్రీరాములు కూడా వెళ్తున్నారు రాజ్భవన్ లోపలికి. ఓవరాల్ గా ఈ 2 గంటల్లోనే చాలా సమీకరణాలు మారిపోయాయి. కర్ణాటకలో 2 గంటల్లోనే పిక్చర్ పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ జేడీఎస్ కు సపోర్ట్ చేస్తామని చెప్పడం, ఆ సపోర్ట్ ను కుమారస్వామి స్వీకరించడం, ఇంతలోనే యడ్యూరప్ప వీళ్ళందరికంటే ముందుగానే రాజ్భవన్ కు చేరుకోవడం, తర్వాత కాంగ్రెస్ డెలిగేషన్ ముందు వెళ్ళినా సరే ఆ కాంగ్రెస్ డెలిగేషన్ గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, యడ్యూరప్పకు అపాయింట్మెంట్ ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ కూడా రాజ్భవన్ కేంద్రంగా చకచక జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిణామాలు చూస్తే గవర్నర్ కనీసం వారం రోజుల నుంచి 10 రోజుల వరకు బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి కనీసం వారం నుంచి 10 రోజుల పాటు సమయం ఇచ్చే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన డిమాండ్ ఏముందంటే, గోవాలో మణిపూర్ లో ఒక స్టాండర్డ్, ఇక్కడ ఒక స్టాండర్డ్ ఎందుకు చేస్తున్నారు? గోవా మణిపూర్ లో చేసిందే ఇక్కడ చేయండి. గోవాలో బీజేపీ ఇదే చేసింది కదా, అప్పుడు గవర్నర్ ఒక విధంగా వివరించి ఇక్కడ ఒక విధంగా వివరించడం ఏంటని కాంగ్రెస్ పార్టీ ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది. ఆల్రెడీ గులాం నబీ ఆజాద్ కూడా మాట్లాడారు, మా ఇద్దరికి కలిస్తే 115 సీట్లున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మమ్మల్ని ఆహ్వానించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీన్ని కోర్టులో కూడా తేల్చుకునే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వన్స్ ఇప్పుడు యడ్యూరప్ప, శ్రీరాములు, అనంతకుమార్ ఈ ముగ్గురి మీటింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ ముగ్గురి మీటింగ్ తర్వాత యడ్యూరప్ప బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. గవర్నర్ ఏమన్నారు అన్న అంశం మీద. ఆ తర్వాత నెక్స్ట్ కుమారస్వామికి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా ఉంది. కుమారస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తారా 5:30 నుంచి 6 గంటల మధ్య అన్నది కూడా చూడాలి. సో మొత్తానికి రాజ్భవన్ కేంద్రంగా ఇప్పుడు పరిణామాలు మారాయి. ఇప్పుడు బాల్ పూర్తిగా రాజ్భవన్ కోర్టులో ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. యశోద. ఓకే, థ్యాంక్ యూ భరత్.
కర్ణాటక రాజకీయం రాజ్భవన్ కు చేరింది. అతిపెద్ద పార్టీగా ఉన్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని రాజ్భవన్ కి చేరుకున్నారు బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది జేడీఎస్. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న జేడీఎస్ కీలక నేత ఆ పార్టీ సీఎం అభ్యర్థి కుమారస్వామి రాజ్భవన్ కి బయలుదేరారు. క్షణక్షణానికి మారుతున్న కర్ణాటక రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ నిర్ణయం కీలకం కానుంది. ఆయన ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు అన్నది ఉత్కంఠగా మారింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి అవకాశం ఇస్తారా, సంఖ్యాబలం ప్రకారం జేడీఎస్ ను పిలుస్తారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ గేమ్ ప్లాన్ వర్కౌట్ అయితే బీజేపీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారనే అంచనాలు ఉన్నాయి. కర్ణాటక రాజకీయం రాజ్భవన్ కు చేరింది. అతిపెద్ద పార్టీగా ఉన్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని రాజ్భవన్ కు చేరుకున్నారు బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప. మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది జేడీఎస్. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న జేడీఎస్ కీలక నేత ఆ పార్టీ సీఎం అభ్యర్థి కుమారస్వామి రాజ్భవన్ కి బయలుదేరారు. క్షణక్షణానికి మారుతున్న కర్ణాటక రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ నిర్ణయం కీలకం కానుంది. And they allow us to prove our majority in the assembly. So we have given the representation and take proper decision. ನಾನು ಆ ಬಗ್ಗೆ ಏನು ಚರ್ಚೆ ಮಾಡೋದಿಲ್ಲ. ನಾವು ಸಿಂಗಲ್ ಲಾರ್ಜೆಸ್ಟ್ ಪಾರ್ಟಿಯಾಗಿ ಆಯ್ಕೆಯಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ. ವಿಧಾನಸಭೆ ಒಳಗಡೆ ನಮ್ಮ ಬಹುಮತವನ್ನು ಸಾಬೀತು ಮಾಡೋಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಅಂತ ವಿನಂತಿ ಮಾಡಿ ಬಂದಿದ್ದೇವೆ. ಅದು ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಟಂತದ್ದು ಗವರ್ನರ್ಗೆ. ನಾವಂತೂ ಸರ್ಕಾರ ರಚನೆ ಮಾಡೋಕ್ಕೆ ಕ್ಲೈಮ್ ಮಾಡಿ ಬಂದಿದ್ದೇವೆ. ನಮಗೆ ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಬಹುಮತವನ್ನು ಪ್ರೂವ್ ಮಾಡ್ತೇವೆ, ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಿ ಅಂತ ವಿನಂತಿ ಮಾಡಿದ್ದೇವೆ. ಸರ್ಕಾರ ರಚನೆ ಮಾಡೋಕ್ಕೆ ಕ್ಲೈಮ್ ಮಾಡಿ ಬಂದಿದ್ದೇವೆ. ನಮಗೆ ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಬಹುಮತವನ್ನು ಪ್ರೂವ್ ಮಾಡ್ತೇವೆ, ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಿ ಅಂತ ವಿನಂತಿ ಮಾಡಿದ್ದೇವೆ. స్వామి ప్రస్తుతం
రాజ్ భవన్ ముందున్నారు. యడ్యూరప్ప కలిసిన వెంటనే కుమారస్వామి నేతృత్వంలో కాంగ్రెస్ జేడీఎస్ డెలిగేషన్ ప్రస్తుతం రాజ్ భవన్ లోపలికి వెళ్తుంది. కొద్దిసేపటి క్రితమే యడ్యూరప్ప కలిశారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప కోరారు. బీజేపీ ఎమ్మెల్యేస్ తనను లీడర్ గా ఎన్నుకున్నారు. 104 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది కాబట్టి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్ కోరారు. ఇదే విషయం ఆయన బయటకు వచ్చి కూడా చెప్పారు. యడ్యూరప్ప తర్వాత మురళీధర్ రావు బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్, తర్వాత కేంద్ర మంత్రులు సదానంద గౌడ ఉన్నారు, అనంతకుమార్ ఉన్నారు, శోభా కరందాజే ఉన్నారు, శ్రీరాములు ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసి గవర్నర్లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రస్తుతం లోపలికి వెళ్తోంది కుమారస్వామి కాన్వాయ్ ప్రస్తుతం లోపలికి వెళ్తుంది. కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కార్ లోపల ఉన్నారు. 5:30కి యడ్యూరప్ప తర్వాత కుమారస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వరుసగా జేడీఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కాన్వాయ్ ప్రస్తుతం రాజ్ భవన్ లోపలికి వెళ్తోంది. సో ఖచ్చితంగా క్షణక్షణం పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఇక్కడ రాజ్ భవన్ దగ్గర మొట్టమొదలు కాంగ్రెస్ డెలిగేషన్ వెళితే గవర్నర్ అనుమతించలేదు. బట్ ఆ తర్వాత యడ్యూరప్ప 5 గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకి తనని ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప కోరారు. యడ్యూరప్ప బయటికి వచ్చిన మరుక్షణమే కుమారస్వామి రాజ్ భవన్ కి చేరుకున్నారు. రాజ్ భవన్ లోపలికి కుమారస్వామికి గేట్లు తెరుచుకున్నాయి అంటే కుమారస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టే మనం భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ డెలిగేషన్ పరమేశ్వర నేతృత్వంలోని కాంగ్రెస్ డెలిగేషన్ వచ్చినప్పుడు మాత్రం అపాయింట్మెంట్ అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వక గవర్నర్ తిరిగి పంపించారు. బట్ ఇప్పుడు థ్యాంక్ యూ భరత్.